బలమైందండి ఆయన. ఎంత బలమైంది ఆయన కార్యాల ముందు, ఆయన నామం ముందు, ఆయన బలం ముందు ఏదైనా ఆగగలిగినదా? ఏదైనా ఆగగలిగిందా? శత్రువు ఎదురైనా శత్రువు శేషాన్ని కూడా మిగల్చకుండా దేవుడు హతము చేశాడు. విశ్వాసపు ఒప్పుకోలు నీ హృదయంలో ఉండాలి. దేవుడు చేసిన కార్యాలు తలపోసుకుంటూ, ఆయన చేసిన కార్యాలను హృదయంలో ఉంచుకుంటే దేవుని యొక్క పరాక్రమం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క దక్షిణ హస్తపు బలమును చూడగలిగితే నీ హృదయంలో ఎప్పుడు అవిశ్వాసానికి తావుండదు. అవిశ్వాసంతో నీ మాటలు ఉండవు, అవిశ్వాసంతో నీ పనులు ఉండవు, అవిశ్వాసంతో దేవునికి దూరం అవ్వు. సంగమా, జ్ఞాపకం చేసుకో, 4 విషయాలు ఒక స్త్రీ జీవితంలో నుంచి నేర్పించాడు దేవుడు. ఏమండి? అచంచలమైన విశ్వాసం, విపత్తుకరమైన పరిస్థితుల్లో నిబ్బరంగా ఎలా ఉండటం నేర్చుకున్నాం. అలాగే విశ్వాసపు ఒప్పుకోలు ఎలా ఒప్పుకోవాలో నేర్పించాడు. 4వది ఎక్కడ వెతకాల కూడా నేర్పించాడు. ఆఖరితో దేవుని దూత అంటుంది. ఏమంటుంది తెలుసా? ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు? నీ గమ్యం ఏంటి? నీ స్థితి ఏంటి? నీ ప్రయాణం ఎటు? ఎక్కడికి వెళుతున్నావు నీకు అర్థమవుతుందా? ఏమో తెలియదు, ఎటు పోతున్నావు తెలియదు. అయితే మరలా నీ వెనక్కి తిరిగి ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే